బాహుబలి సినిమా పుణ్యమాని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ ఊపందుకుంది. ఇక పెద్ద సినిమాలను 2 భాగాలుగా తీయడం లేదా సీక్వెల్స్ చేయడం మామూలు వ్యవహారం అయిపోయింది. కానీ ఇలాంటి ప్రయత్నాల్లో చాలానే బెడ్స్ కొట్టాయి. పార్ట్ 2లు సీక్వెల్స్ ప్రకటనకే పరిమితమయ్యాయి తప్ప అవి కార్యరూపం దాల్చలేదు. టాలీవుడ్ లేటెస్ట్ బిగ్ మూవీ ఓజీకి కూడా సీక్వెల్ ఉంటుందనే సంకేతాలు ఇచ్చాడు దర్శకుడు సుజిత్. కానీ అది ఖచ్చితంగా ఉంటుందనే గ్యారంటీ ఏమీ లేదు. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయడానికే కళ్యాణ్ ఏళ్లకు ఏళ్ళు సమయం తీసుకున్నాడు. ఉన్నవి పూర్తయితే చాలు అనే ఫీలింగ్ కలిగింది. ఇక కొత్త సినిమాల గురించి అయితే ఏమీ చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఓజీ2 ఉంటుందనే గ్యారంటీ ఏమీ లేదు. ఒకవేళ ఓజీ2 తీస్తే ఆ కథ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. అందుకు తగ్గ ఫ్లాట్ అయితే దర్శకుడు సుజిత్ రెడీ చేసి ఉంటాడనే అనిపిస్తుంది. ఓజీలో ఆ దిశగా కొన్ని హింట్స్ కూడా ఇచ్చాడు సుజిత్. ఇక ముంబైని గడగడలాడించాక ఓజీ 15 ఏళ్ల పాటు అజ్ఞాతవాసంలో ఉంటాడన్న సంగతి తెలిసిందే. అందులో 7-8 ఏళ్లు అతను చెన్నైలో ఉన్నట్లు చూపిస్తారు. అక్కడే కన్మని పరిచయం అవుతుంది. అంతకంటే ముందు 7 ఏళ్లు గంభీర ఎక్కడున్నాడన్నది చూపించరు. ఒక సన్నివేశంలో ఓజీ భార్య పెళ్లికి ముందు మీరెక్కడున్నారు, మీరేం చేశారు అంటే జపాన్కు సంబంధించిన విజువల్స్ ఫ్లాష్ బ్యాక్లో మెరుస్తాయి. అంతేకాక ఓజీని పట్టుకున్న చెన్నై పోలీసులు తన బ్యాగ్లోంచి జపాన్ సంబంధిత వస్తువులను బయటకు తీయడం చూడొచ్చు. ఇక ఓజీ ఆరంభంలో శత్రుల చేతిలో హతమైన ఓజాస్ గురువు నా శిష్యుల్లో మిస్ అయిన ఒకడు వచ్చి మీ అంతు చూస్తాడని వార్నింగ్ ఇస్తాడు. దీని ప్రకారం చూస్తే ఓజీలో హీరో పాత్ర మిస్ అయిన 7 ఏళ్ల కాలాన్ని ఓజీ2లో మెయిన్ ఫ్లాట్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. జపాన్కు వెళ్ళి అక్కడ తన గురువును చంపిన శత్రులను మట్టుబెట్టడం మీద స్టోరీని నడిపించే అవకాశం ఉంది. సగం వరకు ఈ కథను నడిపించి ఆ తర్వాత ముంబైకి తిరిగొచ్చి అక్కడ మళ్ళీ పురుడు పోసుకున్న మాఫియాను ఎదుర్కోవడం మీద మిగతా కథను కొనసాగించవచ్చు. ఇక ఓజీ2 అంటూ చేస్తే కథ ఇలాగే నడిచే అవకాశాలున్నాయట.